హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ. నేనైతే ఈరోజు బెండకాయ ఇగురు వంకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఇగురు కోసం టమాటాలు బెండకాయలు కట్ చేసి పెట్టేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసి కాస్త పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి చేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత అవన్నీ వేసిన తర్వాత కాస్త టమాటా ముక్కలు వేసేసుకుని ఉప్పు పసుపు వేస్తే కొద్దిగా సేపు పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది ముక్కలు. ఆ తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. కలుపుకోకుండా మూత పెట్టేస్తే మనకు చక్కగా బెండకాయ ముక్కలు మగ్గిపోతాయి, టమాటా ముక్కలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత మనం చక్కగా అన్నీ కలిపేసుకొని మూత పెట్టేద్దాం. మళ్ళీ మూత పెట్టేసి టమాటా బెండకాయలు ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చేస్తాయి కాబట్టి తర్వాత మనం తగినంత కారం ధనియాల పొడి వేసుకుందాం. సింపుల్గా అయిపోయి బెండకాయ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిది అనమాట బెండకాయ. అందుకని తొందరగా అయిపోతుంది. చపాతీ లేకుంటే రైస్ లేక సంగట్లేక చాలా బాగుంటుందండి ఇలా ఈ విధంగా చేసుకుంటే. ఎందుకంటే అన్నం లేకంటే సంగటికి చపాతీకి రొట్టెకు బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే ఎంతమందికి ఇష్టం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మాకైతే చాలా ఇష్టం. బెండకాయ సంగట్లకైతే సూపర్ ఉంటుంది. ఇట్లా బాగా చక్కగా జిగురుగా ఉంటుంది కాబట్టి బాగుంది. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయింది కదా, బెండకాయ ఇగురు దగ్గర పడ్డది కాబట్టి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని నేను వంకాయలు మాకు పైన చెట్టు ఉందండి. ఎండాకాలం అప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదా, ఎంత నీళ్ళు వేసినా కానీ ఎండలకు బాగా ఇది అయిపోయినమాట. చెట్టుకు చాలా రోజులైనా చిన్న చిన్న బిందెలు ఒక 5-6 వచ్చాయన్నమాట. అవి కొన్ని ఎండలకు రాలిపోయి అలా ఉండిపోయిన 4 ఎన్నో ఉన్నట్టున్నాయి అనమాట. ఈ ఎండలకి చెట్టు బతకడమే గొప్ప సంగతి. ఆ కాయలు ఏమో వస్తాయిలే అనుకొని లైట్ తీసుకున్నాను. నేను కూడా ఎక్కువ నీళ్ళు వేస్తున్నారు కానీ పాపం ఎంత ఎండలు ఉన్నాయి అసలు. బాగా పైన పొల్లు ఎండ వస్తుంది అనమాట. సర్లే అనుకున్నాను. నిన్న వెళ్తే చూస్తే చక్కగా భలే బాగున్నాయండి. 4-5 కాయలు వచ్చాయి, లేతగా బాగున్నాయి. సర్లేని తెచ్చేసుకొని ఈరోజు కూర వండేద్దాం, పచ్చడి చేద్దాం అనుకున్నా ఫస్ట్. లేదు చక్కగా వంకాయలానే ఉంచేసి ఒక కాయను 2 ముక్కలు చేసి ఫుల్ కట్ చేయకుండా మధ్యలో హాఫ్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని చక్కగా ఉల్లిపాయలు వేసుకొని ఎక్కువ పసుపు ఉప్పు వేసి కాస్త మగ్గినాక వంకాయ ముక్కలు వేసేస్తే మంచిగా ఉల్లిపాయలు మగ్గే లోపల వంకాయలు కూడా లేతగా ఉంటాయండి, చాలా లేతగా ఉంటాయి. భలే బాగుంది అన్నమాట. కూర ఎలా ఉంటుందో తెలియదు కానీ చక్కగా తొందరగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను మొన్న పల్లీలు కొబ్బరి కారం ఉంటుంది కదా, అది చేసి పెట్టుకున్నాం కదా, అది ఉన్నదన్నమాట. అది లైట్గా వేసేసుకొని మనం కారం ఎంత తినగలుగుతామో అంత వేసేసుకొని మంచిగా కలుపుతున్నాగా ముక్క మెత్తగా ఉడికి చెదికిపోవట్లేదు అనమాట. కాస్త ఉప్పు తక్కువైందని చెప్పేసి ఉప్పు వేసుకొని మంచిగా వేడి అన్నం పక్కన రెడీ అయిపోయింది. చపాతీ అయిపోయింది. ఈ మధ్యకాలంలో అయితే చపాతీ చాలా రోజులైతే చేయలేదండి. ఎండలకు వేడికి స్టవ్ దగ్గరికి వెళ్ళాలంటే భయమేసి చపాతీ కానీ రొట్టె కానీ చాలా తగ్గించాను అనమాట. ఇంకా ఈరోజు చపాతీ చేసేసాను. కాస్త ఉదయాన్నే పూజ కానీ ప్రసాదం చేశాను. అబ్బా చాలా బాగుంది. వంకాయ అయితే సూపర్ ఉంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.